విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రం మీద భారీ అంచనాలున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం వస్తుంది. ఈయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. ఈ చిత్రం నుండి వచ్చిన మొదటి సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇటీవల రెండవ సాంగ్ ప్రోమో కూడా వదిలారు. మీను అనే సాంగ్ ప్రోమో ఆకట్టుకుంది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ ఇద్దరూ కలిసి మీనాక్షి చౌదరిని ఆట పట్టించే సందర్భంలో ఈ సాంగ్ రానుంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్ కూడా వెరైటీగా స్టార్ట్ చేశాడు దర్శకుడు. అందులో భాగంగానే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అదేంటి అంటే అనిల్ రావిపూడి షూటింగ్ లొకేషన్‌లో ఉన్నప్పుడు కొంతమంది అభిమానులు కర్రలు పట్టుకొని ఆయన్ని కొట్టడానికి వచ్చారు. అప్పుడు నటుడు శ్రీనివాస్ రెడ్డి వెళ్లి వాళ్ళతో డిస్కషన్ చేస్తుండగా ఆ ఫ్యాన్స్ చెప్పిన సమాధానం ఏంటి అంటే, పొద్దున అనిల్ రావిపూడి కనిపిస్తే సినిమా పేరేంటని అడిగాము. సంక్రాంతికి వస్తున్నామంటూ చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వు సంక్రాంతికి వచ్చినా ఎప్పుడు వచ్చినా గానీ సినిమా పేరైతే మాకు చెప్పాలి కదా అంటూ వాళ్ళు కోపానికి వస్తున్నప్పుడు నటుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అనిల్ రావిపూడి ఇప్పుడు వెంకటేష్‌తో చేస్తున్న సినిమా పేరే సంక్రాంతికి వస్తున్నామని చెప్పాడు. దాంతో వాళ్ళు ఒకసారి పొద్దున అనిల్ చెప్పింది సినిమా పేరా? సంక్రాంతికి వస్తున్నామంటే సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని చెప్తున్నాడేమో అనుకున్నాం అంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మొత్తానికైతే ఒక మంచి ప్రమోషన్‌తో తమ సినిమా పేరుని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి అనిల్ రావిపూడి తీవ్రమైన ప్రయత్నం అయితే చేశాడనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ని 'గోదారి గట్టు' అనే టైటిల్‌తో విడుదల చేశారు. ఇప్పుడు ఈ సాంగ్ 25 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, వీటీ గణేష్ మరియు మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా వెంకటేష్‌కి సూపర్ హిట్ ఇస్తుందని భావిస్తున్నారు.